జనతా పార్టీ నేను బొందబెడతానని చెప్పేసి రేవంత్ రెడ్డికి తెలియాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ భారత్ మాతాకి జై జై మాతా కాంగ్రెస్ కాంగ్రెస్ భారత్ మాతాకి జై శ్రీరామ్. భరతన్న గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కన్వీనర్ మల్లారెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ యొక్క నిరసన కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి 8 జిల్లాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మనందరూ కూడా తెలుసు, గత 10 సంవత్సరాల కింద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెళ్ళిందో, మరి మన హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అమ్మి కుంభకోణానికి గౌరవనీయులు మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ కర్తాల ధ్వనులతో అందరం కూడా జై జై నినాదాలతోడు భారత్ మాతాకి భారత్ మాతాకి. ఏ రకంగా మనము కుంభకోణాలను చూసినామో మన అందరికీ కూడా తెలుసు. మళ్ళీ 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో మరి రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేసి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల కింద ఏ రకమైనటువంటి కుంభకోణాలకు తెరదీసిందో మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సోదరులారా, ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ను చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను మున్సిపాలిటీలు 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను కలిపి మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ అని కొత్తగా ఏర్పాటు చేశారు. కేవలం మజ్లిస్ను సంతృప్తి పరచడానికి, మజ్లిస్ యొక్క పెత్తనాన్ని రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల మీద రుద్దడానికి మరి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ రాజకీయంగా, న్యాయపరంగా ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ వ్యతిరేకించిన సంగతి మన అందరూ కూడా తెలుసు. ఇవాళ ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి 150 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా 20 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లు ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికి కూడా ఇంకా గ్రామీణ వాతావరణంలోనే ఉంటా ఉన్నారు. చేతి వృత్తులు ఉన్నాయి, కుల వృత్తులు ఉన్నాయి, అదేవిధంగా వ్యవసాయం పనులు చేసుకుంటా ఉన్నారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి గ్రామ కంఠంలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇవాళ గ్రేటర్ హైదరాబాద్కి వచ్చి ఇంటి పర్మిషన్ తీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం పన్నులు పెరగడం తప్ప ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఉపయోగకరం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సోదరులారా, ఇవాళ కేవలం పేపర్ల మీద మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అంటే సరిపోదు. మరి అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి వసతి కానీ, మౌలిక వసతులు పెంపొందించరా అని నేను అడుగుతా ఉన్నాను.